సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, దీన్ని డిఫైన్ చేయాలంటే 3 లైన్స్లో ఎలా చేస్తాం? సెక్షువల్ హారాస్మెంట్ అనేది ఎక్కడ మనం చూస్తున్నాం అంటే వర్క్ ప్లేస్. అండ్ ముఖ్యంగా కో-స్టార్స్ కలిసి నటిస్తున్నప్పుడు ఫిజికల్ ప్రాక్సిమిటీ చాలా అవసరం. అవును. దాంతో పాటు డైరెక్టర్ ఒక హీరోయిన్ అందంగా చిత్రీకరించడానికి ఆ అమ్మాయితో ఇప్పుడు ఒక షూట్ 6 o'clock అయిపోయింది, ఒక కాల్ షీట్ అయిపోయింది. 6 o'clock తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని ఉంచుతున్నారు? జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఈ అమ్మాయి కూడా ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది అని, ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలని ఎవరు డిసైడ్ చేయాలి? అన్ని సంవత్సరాలు తన కాంటాక్ట్లో లేకపోయి ఉంటే అదొకలా ఉండేది. అతనితో నార్మల్గా కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, అతనితో సఖ్యతగా ఉండడం, అతనితో వర్క్ పరంగా ట్రావెల్ చేయడం అవసరమైనప్పుడల్లా వాట్ ఈస్ ఎవిడెన్స్ రిక్వైర్డ్ ఇక్కడ జానీ మాస్టర్ విక్టిమ్ అనే అమ్మాయి, సృష్టి అనే అమ్మాయి, ఒకటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది కన్సిడర్ చేస్తుంది. అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను నీకు అవకాశాలు ఇస్తాను అనే ఒక ఇది. మధ్యలో అతను గనక అవకాశాలు ఇవ్వడం మానేసిన ఏ బేసిస్ మీద అతను వర్క్ ఇవ్వట్లేదు. వైఫ్ అనే అమ్మాయి సుమలత గారు, ఆవిడ ఆవేదన ఆవిడది. అంటే ఆవిడ బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని నేను ఆపే ప్రయత్నం చేసే దీనిలో నేను ఇరుక్కుపోయానని ఆవిడ చెప్తున్నారు. బట్ డెఫినెట్లీ ఆ రిలేషన్షిప్ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఎస్, అమ్మాయి ఒప్పుకున్నట్టే. ఆవిడ అందరికీ రేపు వాళ్ళ ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇప్పుడు ఎవరెవరైతే పర్పెట్రేటర్స్ ఉంటారో వాళ్ళ ఇళ్లలో అందరికీ చెల్లెళ్ళు ఉంటారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మ్యామ్ దట్ ఎప్పుడు గళమెత్తి ఒక స్త్రీ వచ్చి బయటికి మాట్లాడినా కూడా తననే ఆడిపోసుకున్న సమాజంలో పరిష్కారం లేక లిటరలీ ఒక గాడిదాగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ మీటూ క్యాంపెయిన్లో చాలా పెద్ద పెద్ద సీనియర్ పీపుల్ పేర్లు బయటకు వచ్చాయి. ఇంతవరకు ఎవరికి తెలియదు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అది ప్రూవ్ అయిందా లేదా, ఈజ్ ఇట్ నాట్ ద సిస్టమ్స్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు చూసాం కదా, ఈ అమ్మాయి కూడా నోరు మూసుకోవడానికి కారణం ఇన్నేళ్ళు ఏంటంటే మళ్ళీ తనకు అవకాశాలు రావు, వర్క్ రాదు, తను దీన్నే నమ్ముకుంది కాబట్టి. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. నా పేరు స్వప్న. సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే మనం పనిచేసే చోట మనకి కొలీగ్స్గా ఉన్న వ్యక్తులు కానీ పై అధికారులు కానీ లైంగికంగా వేధించడం అన్నది అది చట్టరీత్యా నేరం. అండ్ ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. కానీ జరిగింది ఏంటంటే చిత్ర పరిశ్రమలో బంధాలు, రిలేషన్షిప్స్కి, హారాస్మెంట్కి మధ్య ఉండే సన్నని పొర ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయిన పరిస్థితులు చూసాం. ఉదాహరణకి జానీ మాస్టర్ విషయంలో కూడా అనేక ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. ఒకటి, ఆ అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉంది? అండ్ ఇప్పుడు నోరు తెరిచినందుకు తనకి రకరకాల కామెంట్సే కాకుండా తన్ని అనేక ప్రశ్నలతో చాలామంది విసిగిస్తున్నారు, వేధిస్తారు. మరోవైపు జానీ మాస్టర్ దోషి అని ప్రూవ్ అవ్వడానికి ఏ ఆధారాలు కావాలి? ఈ విషయాలన్నిటిపై మాట్లాడబోతున్నాం. ప్రముఖ న్యాయవాది అండ్ ముఖ్యంగా అనేక ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్లో సభ్యురాలిగా కార్పొరేట్ వరల్డ్ నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ వరకు అనేక ప్రపంచాలు చూసిన జయంతి గారితో మాట్లాడబోతున్నాం. జయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, దీన్ని డిఫైన్ చేయాలంటే 3 లైన్స్లో ఎలా చేస్తాం? వాట్ ఈస్ వర్క్ ప్లేస్, వాట్ ఈస్ సెక్షువల్ హారాస్మెంట్, వాట్ ఈస్ ప్రివెన్షన్. ఈ మూడు అర్థమైతే మీకు ఆ మొత్తం యాక్ట్ ఏంటో తెలిసిపోతుంది. రైట్. సో వర్క్ ప్లేస్కి వచ్చేసరికి, వర్క్ ప్లేస్ కన్నా ముందు వాట్ ఈస్ ఆర్గనైజ్ సెక్టర్, వాట్ ఈస్ అన్ఆర్గనైజ్ సెక్టర్, ఈ ముందు బాగా క్లారిటీ రావాలి. ఆర్గనైజ్ సెక్టర్ ఏంటంటే నార్మల్గా మన కార్పొరేట్ వరల్డ్, ఎక్కడ వేరెవర్ ఒక 10 మంది ఎంప్లాయీస్ కనుక ఉంటే అక్కడ ఖచ్చితంగా ఈ ఐసీ కమిటీ అనేది ఫామ్ అవ్వాలి. సో ఎందుకు ఫామ్ అవ్వాలి? ఒకటి చెప్పాలనుకుంటున్నాను స్వప్న, ఈ ముందు మనం యాక్ట్ గురించి తెలుసుకుని దాని లోతుపాతలు తెలుసుకుని దాని చుట్టూ ఉన్న భ్రమలు, దాని గురించి ఉన్న క్లారిటీలు అన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది పర్ సే ఇట్స్ ఎ ఒఫెన్స్. మన ఇండియన్ పీనల్ కోడ్ కింద అది ఇట్స్ అన్ ఒఫెన్స్. అయినా కూడా ఎందుకు మళ్ళీ సెపరేట్గా ఈ ప్రత్యేకంగా ఈ చట్టం ఎందుకు చేశారు అంటే,
సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఎక్కడ మనం చూస్తున్నాం అంటే ఉమ్, వర్క్ ప్లేస్లో ఇప్పుడు మన పబ్లిక్ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి, ఇళ్లలో జరుగుతూ ఉంటాయి, అవును. ఇంకా సైలో ప్లేసెస్లో జరుగుతుంటాయి. అవన్నీ కూడా వస్తాయంటే రావు. ఒక్క వర్క్ ప్లేస్లోనే. ఎందుకు మరీ ముఖ్యంగా వర్క్ ప్లేస్లో అంటే అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. అవును. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock వెళ్ళిన అమ్మాయి ఈవినింగ్ 5 or 6 వరకు వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్టెండెడ్ వర్క్ అవర్స్ అయినప్పుడు ఇంకా లేట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఒక 24 hours టైం తీసుకుంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం అమ్మాయి ఈ వర్క్ ప్లేస్లో ఉంటుంది. ఉన్నప్పుడు అది సేఫ్ అండ్ సెక్యూర్ అని ఆ అమ్మాయికి క్రియేట్ చేసి ఇవ్వాలి ఎన్వైర్న్మెంట్. అవును. సో ఇక్కడ ఎవరు ఎన్వైర్న్మెంట్ అటువంటి సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి, ఎవరు ఎన్ష్యూర్ చేయాలి అంటే ఎంప్లాయర్. అవును. ఇది ఎంతమందికి తెలుసు? అంటే ఎంప్లాయర్ ఇవ్వాలి అన్నది ఇట్స్ అండర్స్టూడ్, కానీ ఇదేమైనా తప్పు జరిగినప్పుడు ఎంప్లాయర్ ఎంతవరకు బాధ్యుడని మాత్రం తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు బాధ్యుడు అనే ముందు ఎందుకు ఇవ్వాలో తెలుసుకుందాం. ఎందుకు ఇవ్వాలో తెలుసుకోవాలంటే ఆ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఎంప్లాయర్ సంబంధించింది, ఎంప్లాయర్ ఓన్ ప్రాపర్టీ అది. రైట్. సో ఇవాళ నేను ఒక పర్టికులర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఒక 3 years అయినా ఇంకో కంపెనీకి మారుతాను. సో కంపెనీ ఎప్పుడు ఎంప్లాయీది కాదు, ఎంప్లాయర్ది మాత్రమే. సో తన వర్క్ ప్లేస్కి వచ్చి వర్క్ చేసినాక ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సర్వీస్ ఇచ్చినాక సో దానివల్ల ఎంప్లాయర్ బెనిఫిట్ అవుతున్నాడు. రైట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ బౌండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంప్లాయర్ టు ఎన్ష్యూర్ దట్ ద వర్క్ ప్లేస్ ఇస్ అ సేఫ్ ప్లేస్ టు వర్క్. ఇది ఎథికల్లో మోరల్లో కాదు, ఇట్స్ బియాండ్ ఇట్ ఈస్ లీగల్. రైట్. ఇట్స్ ఎ లీగల్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈ చట్టం చేశారు. చట్టం కింద ఎంప్లాయర్ మీద ఆ రెస్పాన్సిబిలిటీని ఇంపోజ్ చేశారు. ఏమని, నీ వర్క్ ప్లేస్కి ఒక ఎంప్లాయీస్ మాత్రమే కాదు, ఎవరు వచ్చినా సరే. ఇవాళ రోజు మన స్టూడియోలో ఉన్నాం, నేను ఎంప్లాయీని కాదు, నువ్వు ఎంప్లాయీ కావు. రైట్. మనం ఒక థర్డ్ పార్టీగా వచ్చాము, మనకి కూడా ఇది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ వర్క్ ప్లేస్గా చూపించాలి, ఎన్ష్యూర్ చేయాలి. అవును. సో ఇంత రెస్పాన్సిబిలిటీ దీంట్లో మొరాలిటీలు, ఎథిక్స్ అవన్నీ పక్కన సెకండరీ, అవంతా సెకండరీయే. ఇంతవరకు అదే మాట్లాడారు, కానీ దిస్ ఈస్ అ లీగల్ కంప్లైన్స్, లీగల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ అదే నేను అడిగిన మొదటి ప్రశ్న, అందుకే అసలు సెక్షువల్ హెరాస్మెంట్ ఇది అని క్వాలిఫై అవ్వడానికి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఈ లైన్స్ బ్లర్ అయిపోయి సోషలైజింగ్ కల్చర్లో కొంచెం ఒక గీత దాటి మనిషిని కామెంట్ చేయడం మొదలుకొని. ఎందుకంటే మీటూ క్యాంపెయిన్ బయటకు వచ్చినప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ పర్సనల్ కామెంట్స్ టు డైరెక్ట్లీ ప్రపోజిషనింగ్, అంటే ఏంటి నువ్వు సాయంత్రం డిన్నర్కి వస్తావా, లేకపోతే మన ఇద్దరం కలిసి ఎక్కడికో వెళదామా, ఇలాంటి వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వైడ్ రేంజ్ ఆఫ్ కంప్లైంట్స్ చూసాం. యాక్చువల్లీ సెక్షువల్ హెరాస్మెంట్కి క్వాలిఫై అవ్వడానికి 2-3 విషయాలు చెప్పండి. చెప్తాను. సో మనం ఫస్ట్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ రెండు సెపరేట్గా మాట్లాడుకున్నాం. దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ క్లారిటీ. సో నేను యాక్ట్ ప్రకారం చెప్తాను. సెక్షువల్ హెరాస్మెంట్ అవ్వటానికి ముందు ఫస్ట్ ఏమేమి చూడాలి అంటే, నెంబర్ 1, అది ఫిజికల్ ఇంటిమసీ అక్కర్లేదు, ఫిజికల్గా టచ్ కూడా అవసరం లేదు. యాక్ట్ క్లియర్గా ఉంది, వర్బల్ ఆర్ నాన్ వర్బల్ అని చెప్పింది. అవును. అంటే మాట ద్వారా కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మెసేజెస్, వాడు 9 to 5 ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేసినాక రాత్రి 10 గంటలకి గుడ్ నైట్, హౌ ఆర్ యూ డియర్ అని పెడతాడు. తర్వాత ఒక దిక్కుమాలిన ఇమోటికన్స్ వస్తాయి. అవును. అవసరం లేదు, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్. సంథింగ్, ఎనీ కామెంట్స్ ఆర్ ఎనీ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు వర్క్ would squarely come under the tinge of or definition of sexual harassment. డియర్ అనేది మనం మామూలుగా కొలీగ్స్ కన్నాం. అదే. ఇంకొక అపోహ ఏంటంటే మేము ఫ్రెండ్స్ మేడం అంటారు. మీరు వర్క్ ప్లేస్లో ఫ్రెండ్షిప్ లేదు, అది కొలీగ్స్ మాత్రమే. మేము బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటారు, నాన్ సెన్స్. మన బ్రదర్ అండ్ సిస్టర్ ఇంట్లోనే, ఆఫీస్కి వచ్చినాక, వర్క్ ప్లేస్కి వచ్చినాక వీఆర్ జస్ట్ కొలీగ్స్ అంతే. వర్క్ ఎటికెట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ కొలీగ్స్ అని ఎప్పుడైతే మనం డిమార్కేట్ చేస్తున్న ఆ లిమిట్ని మనం డిసైడ్ చేసేసామో, ఇక అక్కడ నుంచి ఈ దిక్కుమాల ఏంటి, మేము తండ్రి కూతురు లాంటి వాళ్ళం, అన్న చెల్లెళ్ళు లాంటి వాళ్ళం, అక్క తమ్ముడు, ఇవేమి ఫ్రెండ్షిప్ అది కూడా రాదు. దీని కింద నేను డియర్ అని పెట్టాను, డార్లింగ్ అని పెట్టాను, హార్ట్ పెట్టాను, లేకపోతే ఇంకో బ్లింకింగ్, ఐ బ్లింకింగ్, ఆ ఇమోటికన్ పెట్టండి, కుదరదు. అవన్నీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందగా వస్తాయి. రైట్. అక్కర్లేని క్వశ్చన్స్, అన్నం తిన్నావా, డిన్నర్ చేసావా, పడుకున్నావా, లేచావా, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం టీవీ చూస్తున్నావు, ఏ ప్రోగ్రామ్ చూస్తున్నావు, ఇవేవి కూడా వర్క్ సంబంధించినవి కాదు. సో వర్క్కి సంబంధం లేని ఏ క్వశ్చన్స్ అడిగినా, ఏ కామెంట్స్ పెట్టినా, అండర్ ద గైస్ ఆఫ్ కాంప్లిమెంట్స్, ఇవాళ నువ్వు చక్కగా మంచి డ్రెస్ వేసుకున్నావు, ఇటువంటివి పెట్టినా, సపోజ్ ఇఫ్ ద గర్ల్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్, సెక్షువల్ హెరాస్మెంట్ కిందగా వస్తుంది. రైట్. సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మ్యామ్. ఎస్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో
అక్కడ ఉండే వర్క్ ఎన్వైర్న్మెంట్ వల్ల కొంచెం సోషలైజింగ్ మామూలు కంటే కూడా ఎక్కువ సోషల్ లైఫ్ అది. అండ్ ముఖ్యంగా కో స్టార్స్ కలిసి నటిస్తున్నప్పుడు ఫిజికల్ ప్రాక్సిమిటీ చాలా అవసరం. అవును. దాంతో పాటు డైరెక్టర్ ఒక హీరోయిన్ అందంగా చిత్రీకరించడానికి ఆ అమ్మాయితో ఒక కంఫర్ట్ లెవెల్, ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు చెప్పిన విషయాలు అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ కంఫర్ట్ లెవెల్లో ఈ సోషలైజింగ్లో కొన్ని హద్దులు దాటడం జరిగిపోతుంది, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయని ఒక జస్టిఫికేషన్, దానివల్ల ఇది నామ్ అయిపోయింది ఈ హారాస్మెంటు. లేకపోతే అంటే నేను నీతో అంత కంఫర్టబుల్ ఫీల్ కాకపోతే నేను నీతో వర్క్ చేయలేను అనే పరిస్థితి. దీనికి ఏం చెప్తుందండి చట్టం? యా, సో చాలా మంచి వర్డ్ యూస్ చేశారు స్వప్న, దట్ ఈస్ జస్టిఫికేషన్. మీరు అన్నట్టుగా ఎస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆ ప్రాక్సిమిటీ ఉంటుంది, కానీ అది ఎంతవరకు వర్క్ సంబంధించిన వర్కే. ఫిజికల్ ప్రాక్సిమిటీ అనేది వెరీ కామన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో అది వర్క్ సంబంధించింది. బియాండ్ ఇట్, ఇప్పుడు ఒక షూట్ 6 o'clock అయిపోయింది, ఒక కాల్ షీట్ అయిపోయింది, 6 o'clock తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని ఉంచుతున్నారు? లేదంటే ప్రాక్సిమిటీ వేరు, బియాండ్ వర్కింగ్ అవర్స్ అమ్మాయిని బలవంతం చేయటం వేరు, ఫోర్స్ చేయటం వేరు. అవును, రైట్. ఎందుకు వై ఆర్ యూ ఫోర్సింగ్ గర్ల్ టు కమ్ ఫర్ ఎ పార్టీ? అదే లేట్ నైట్ పార్టీస్ ఎందుకు ఫోర్స్ చేయాలి? లేట్ నైట్ కాల్స్ ఎందుకు చేయాలి? ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వర్క్. వర్క్ కానిది వర్క్ సంబంధించి ఎందుకు ఫోర్స్ చేస్తాను ఇండస్ట్రీ అండర్ ద గైస్ ఆఫ్ జస్టిఫికేషన్? అదే కదా, దట్ ఈస్ బ్లేటెంట్లీ రాంగ్. ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి, ఎలుగెత్తి అరగట్లేదు కాబట్టి, ఫైట్ చేయట్లేదు కాబట్టి అవన్నీ అంటే నార్మలైజ్ చేస్తారు. అవును, రైట్. అంటే చాలా పెద్ద పవర్ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు కొన్ని పరిస్థితుల్లో. ఎస్, దానివల్ల నార్మలైజ్ అయిపోయింది అది. ఎందుకంటే మనం ఎలాగో తట్టుకోలేము పోరాడినా అని చెప్పి. కరెక్ట్. సో మనకు వేమన శతకంలో ఒక పద్యం ఉంది కదా స్వప్న, చలిచీమల చేత చిక్కి చావదే సుమతి, ఎంత బలవంతమైన పావైనా చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఒక వేమన పద్యం కదా, సుమతి శతకంలోది. సో ఇవాళ ఒక అమ్మాయి మాట్లాడింది, రేపు ఇద్దరు ముగ్గురు. ఒకటి చెప్తున్నాను స్వప్న, ఎప్పుడైనా సరే ఫైట్ అనేది ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, కానీ వెనకాల సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రైట్. ఇవాళ రోజున ఏమవుతుందంటే ఆ విక్టిమ్ని మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు. ఎందుకు ఈ అమ్మాయి కూడా జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఈ అమ్మాయి కూడా అవును, చాలా ప్రశ్నలకి విక్టిమ్ అవుతుంది ఇప్పుడు. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది అని, ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలని ఎవరు డిసైడ్ చేయాలి? ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు అన్ని కదా. సంవత్సరాలు తన కాంటాక్ట్లో లేకపోయి ఉంటే అదొకలా ఉండేది. అతనితో నార్మల్గా కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, అతనితో సఖ్యతగా ఉండడం, అతనితో వర్క్ పరంగా ట్రావెల్ చేయడం అవసరమైనప్పుడల్లా, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ ఇష్టపూరితంగా ఒక రిలేషన్షిప్లో ఉన్నారు తప్ప ఇతను వేధించలేదు అనే ఒక భావనని కలిగిస్తున్న జయంతి గారు. కోర్టు ఎలా చూస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఒక విక్టిమ్ ఎంత బాధపడాలి, ఎవరి ముందు బాధపడాలి, ఎలా బాధపడాలి, ఎక్కడ బాధపడాలి, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు స్వప్న? బికాస్ దీస్ ఆర్ ఆల్ victimizing the victim. But the law will have a framework కదా మ్యామ్. Yes, definitely. Because రేపటి రోజున ఎవరైనా ఒక 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ళు ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేసి ఒకళ్ళొకళ్ళు అబ్యూస్ చేసుకున్నారో, కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, వాట్ ఎవర్, సడన్గా తిరగబడి ఇన్నేళ్ళు జరిగింది నాకు అబ్యూస్ అని రియలైజింగ్ మూమెంట్ వస్తే అమ్మాయికి, అది దానికి మరి పరిధి ఏమిటి? చట్టం ఏం చూస్తుంది ప్రాథమికంగా? చట్టం ఏం చూస్తుంది అంటే, మరి మీ టూ మూమెంట్లో ఎక్కువ కేసెస్ బయటికి రాలేదు, అంటే కంప్లైంట్స్ వచ్చాయి. మీ టూ మూమెంట్గా స్టార్ట్ అయింది, కానీ ఒకళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ళు క్రితం జరిగినాక ఇవాళ వచ్చి నేను కంప్లైంట్ చేస్తాను కుదరదు. యూ స్టిల్ రిమైన్ ఎ విక్టిమ్ విచ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్ దీస్ ఇయర్స్, రైట్? సో మన సెక్షువల్ హారాస్మెంట్ యాక్ట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాంట్లో స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఒక సెక్షువల్ హారాస్మెంట్ ఈవెంట్ అయింది ఆర్ ఇన్సిడెంట్ అయింది, ఆ ఈవెంట్ అయిన దగ్గర నుంచి ఆర్ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి 3 months లోపల కంప్లైంట్ ఫైల్ చేయాలి. కొన్నిసార్లు జరగకపోవచ్చు, ఇచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. సో అప్పుడు ఇంకొక 3 months కమిటీ ఇస్తుంది, అవును, అవుట్ ఆఫ్ ఇట్స్ డిస్క్రిషన్, రైట్? అండ్ అది కంప్లైంట్ ఇచ్చినాక విత్ ఇన్ అగైన్ 3 months ద కమిటీ హ్యాస్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంక్వైరీ. చూడు, స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. మేము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇస్తే సంవత్సరం తర్వాత మేము నెమ్మదిగా ఎంక్వైరీ చేస్తాం అంటే కుదరదు. అవునవును, కరెక్ట్. 90 days చేయాలి. ఆ 90 days చేసినాక రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ని ఎంప్లాయర్ 60 days లోపల ఇంప్లిమెంట్ చేయాలి. సో స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. అదే, ఎందుకంటే ఇక్కడ ఆ సిస్టమ్ అలా ఉంది. వై? బికాస్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంతకుముందు నేను జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ లయబుల్. ఏదైనా తేడా జరిగిందనుకో అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీదకి వచ్చేస్తుంది, ఎంప్లాయర్ మీదకి వస్తుంది. యూనో, ఎంప్లాయర్ కనుక ఇవంతా ఫాలో కాకపోతే
వాడి బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అవును. అండ్ ఇట్ విల్ నాట్ బి రిన్యూడ్ ఆల్సో. సో ఇంత ఉంది. అంతేకాదు ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఆర్గనైజ్ సెక్టర్లో మ్యామ్ అది వర్తిస్తుంది. కరెక్ట్. అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఒక ఎంప్లాయర్ కాదు 10 మంది బాసులు ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ప్రొడ్యూసరా, డైరెక్టరా, ఎవరో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే చెప్పలేం. రైట్. హూ ఇస్ లైబుల్? హూ ఇస్ లైబుల్ ఒకటి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఒకటి. రైట్. లైబుల్ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రివెన్షన్ కోసం. అదే. ఎంతమంది నిజంగా ఇప్పుడు సోకాల్డ్ సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది రియల్గా సిన్సియర్గా హోల్ హార్టెడ్గా మన వర్క్ ప్లేస్ని ఏదైతే ఉందో అది ఒక సేఫ్ అండ్ సెక్యూర్గా చెయ్యాలి, అటువంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేద్దామని చిత్తశుద్ధితో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా చెప్పండి. వాళ్ళకి నేను చెప్తా ఎలా చేయాలో. అంటే ఇది ఒక ఫర్గివ్ మీ అండి, ఇది బికమ్ ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయిందండి. మీ టూ కానీ ఎవరైనా అమ్మాయి వచ్చి మాట్లాడితే తన్ని బోన్లో నిలబెట్టేసి 10 మంది తన నోళ్లలో తను నాండం తప్ప తనకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, తన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, అవును. ఇవి తప్ప అసలు ఎవరూ సీరియస్గా ఏది పరిగణించలేదు. నడి రోడ్డు మీద, కానీ అన్ఫార్చునేట్లీ మనకి నడి రోడ్డు మీద ఒక నిర్భయ లాంటి కేసు జరిగినప్పుడు కూడా వాళ్ళే దోషులు అని తెలిసాక కూడా మనం శిక్ష పడడానికి ఎంత టైం పట్టిందండి? టైం పడుతుంది. టైం పడుతుంది. అక్కడ పబ్లిక్ అప్రోచ్ చాలా ఉన్నది. అది. అండ్ ఇంకొకటి స్వప్న, కోర్ట్స్ పబ్లిక్ అప్రోచ్ వచ్చిందనో లేకపోతే మీడియాలో హైప్ అవుతుందని చెప్పి అవి కన్సిడర్ ఎవిడెన్స్. సో వాట్ ఈస్ ఎవిడెన్స్ రిక్వైర్డ్? ఇక్కడ జానీ మాస్టర్ విక్టిమ్ అనే అమ్మాయి, సృష్టి అనే అమ్మాయి, ఒకటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది కన్సిడర్ చేస్తుంది. బట్ సపోజ్ ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్ వరకు వాట్సాప్ మెసేజెస్, నువ్వు ఇతని అమ్మాయిని హ్యారాస్ చేస్తున్నాడు, వస్తున్నావా, ఇవాళ వస్తావా అని రకరకాలుగా అడుగుతున్నాడు. ఈ అమ్మాయి నో చెప్తుంది. సపోజ్ ఆ తర్వాత పీరియడ్లో వాళ్ళిద్దరూ కలిసి చట్టపట్టాలు వేసుకుని కలిసి ఉన్నట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ స్వీటీ, గుడ్ నైట్, ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య. కోర్టు ఎలా చూస్తుంది మరి? హౌ విల్ కోర్టు ఎలా తెలుస్తుంది వేధించారా అని? ఆ అమ్మాయి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు తన మీద సెక్షువల్ హారాస్మెంట్ జరిగింది అని రాస్తుంది కదా, అది కన్సిడర్ చేస్తుంది. అండ్ సపోజ్ మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇవాళ మనం 24లో ఉన్నాం కదా, 2020 నుంచి 2022 వరకు షీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. లెట్స్ టేక్ ఇట్. 2022 నుంచి మళ్ళీ 2024 ఆగస్ట్ వరకు షీ వాజ్ యాక్సెప్టింగ్. మళ్ళీ 2024 ఆగస్ట్ నుంచి ఈ రోజు వరకు షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఇలా తీసుకున్నాం అనుకో, ఓవరాల్గా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అదే అది ఫస్ట్ తీసుకుంటాం. రైట్. రెండోది, ఇప్పుడు సపోజ్ యాక్సెప్ట్ చేసి ఇంటర్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ హర్ టు ఫోర్స్ హర్ టు యాక్సెప్ట్ ఇట్? సో ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేస్తారు. చుట్టుపక్కల ఉండే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యాస్ కంప్లైంట్ ఆన్ బి, ఆ ఏతో పాటు ఆ టైంలో ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు చేస్తారు. సో వాళ్ళ విట్నెస్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఎవరి మీద అయితే కేసు పెట్టారో ఆ వ్యక్తి తాలూకు అదర్ కొలీగ్స్ ఉంటారు కదా, ఇతను చాలా మంచివాడు కాదు అని చెప్పేవాళ్ళు, అవి కూడా కన్సిడర్ చేస్తున్నారు. అందరివి కన్సిడర్ చేస్తారు, అందరివి తీసుకుంటారు. ఫైనల్గా ప్రీపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటాం. అంటే అతనికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అతనికి ఈ అమ్మాయి మీద డామినేట్ చేసే స్థాయి ఎంత ఉంది, శక్తి ఎంత ఉంది, ఇది కన్సిడర్ చేస్తుంది. మిగతా అన్ని కేసెస్లో అమ్మాయి ప్రూవ్ చేయాలి. అదే ఎవరైతే మనం కంప్లైనెంట్ అంటాం కదా, కంప్లైనెంట్ ప్రూవ్ చేయాలి. ఈ కేసెస్లో ప్రీపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ చూసుకుని ఈ అమ్మాయి మీద అతను డామినెంట్ పొజిషన్ని ఉపయోగించుకుని లొంగ తీసుకున్నాడు అంటానికి ఛాన్సెస్ కనుక ఉంటే కోర్టు అదే కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్, ఈ మొత్తం క్రమంలో సపోజ్ మనం ఒక 100 మంది విట్నెస్లుగా తీసుకున్నాం అనుకోండి, 99 మంది అబ్బాయికి ఫేవరబుల్గా చెప్పినా కూడా స్టిల్ కోర్టు ఇదే తీసుకుంటుంది. ప్రీపాండరెన్స్. ఎందుకంటే ఆ డామినెంట్ పొజిషన్ అనేది ఒక డ్రకోనియన్ ఇదన్నమాట ఆస్పెక్ట్. డబ్బుతో డామినేట్ చేయొచ్చు, అతను డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదా ఆపర్చునిటీస్ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, సొసైటల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇలా రకరకాల విధాలుగా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టే వాళ్ళందరూ మాట్లాడచ్చు. రైట్. భయపెట్టి చేయొచ్చు, సైకలాజికల్గా కొట్టచ్చు, ఆర్ క్విట్ ప్రోకో. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు వెధవలే, ఓకే నువ్వు నాకు చెప్పద్దు, నేను నీ చెప్పను, నువ్వు నా గురించి మంచిగా చెప్పు, నేను నీ గురించి మంచిగా చెప్తా. సో అటువంటివి ముందే ఆ ఎవిడెన్స్లన్నీ ముందు తీసిపారేస్తారు, కోర్టు కన్సిడర్ కూడా చేయదు. సో దిస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ద కోర్ట్ విల్ డూ బిఫోర్ గెట్టింగ్ టు అ కంక్లూజన్. రైట్. కానీ ఇలాంటి కేసెస్లో ఇప్పుడు జానీ మాస్టర్ విషయమై మనకి తెర మీద ఉంది కాబట్టి మీరు చూసినంత వరకు ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం స్ట్రాంగ్గా ఉన్నాయా అమ్మాయికి ఫేవరబుల్గా, విక్టిమ్కి?
ఇంకా అది ఎగ్జామిన్ చేయాలి స్వప్న. బికాజ్ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో, అది మన పోలీసు ఏం పట్టుకొస్తారు, ఏం చూపిస్తారు, ఆ అమ్మాయి ఏం చూపిస్తుందో, ప్రాబ్లమ్ అమ్మాయి చూపిస్తుంది, వాట్సాప్ మెసేజెస్ అయ్యుండొచ్చు. నేను అది ఆ ఆస్పెక్ట్ ఇంకా నేను స్టడీ చేయలేదు. బట్ బై అండ్ లార్జ్ ఇది సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది అట్ వర్క్ ప్లేస్. యెస్. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మిగతా అది ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీయా, ఇంకో ఇండస్ట్రీయా పక్కన పెడితే అతను ఈ అమ్మాయికి ఎంప్లాయర్. రైట్? ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తున్న అమ్మాయి. చేస్తున్నప్పుడు అతను ఎన్ష్యూర్ చేయాలి తన వర్క్ ప్లేస్ సేఫ్ ప్లేస్ టు వర్క్ అని. అతనే కాదు అతని వర్క్ ప్లేసే కాదు, అతనే సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు క్విడ్ ప్రోకోగా మొదలైన ఒక రిలేషన్‌షిప్పో లేకపోతే ఒకటి వాటెవర్. అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను నీకు ఈ అవకాశాలు ఇస్తాను అనే ఒక ఇది మధ్యలో అతను గనక అవకాశాలు ఇవ్వడం మానేసినా అలా జరిగితే గనక విల్ దట్ బి సీన్ యాస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ సెక్షువల్ హరాస్మెంట్ ఓన్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బేసిస్ మీద అతను వర్క్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నార్మల్గా వీళ్ళందరితో కాంట్రాక్ట్ రాయించి సంతకాలు పెట్టించుకుంటారు కదా. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, సంతకం పెట్టే ముందు దాంట్లో ఏం రాసిందో ఖచ్చితంగా చదవండి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ ఏంటి, సో వేరే లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకెళ్ళొచ్చా లేదా, రైట్, ఎన్ని రోజులు వర్క్ చేయాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు కాంట్రాక్ట్లో నా వర్క్ ప్లేస్ ఇస్ ఎ సేఫ్ ప్లేస్ టు వర్క్ అనే డిక్లరేషన్ ఉన్న కాంట్రాక్ట్ మాత్రం సంతకం పెట్టండి. అదే మొదట్లో కష్టం అవ్వచ్చు, కానీ పోను అది అందరూ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ పర్టికులర్ క్లాస్ని యాడ్ చేసుకోవడంలో పెద్ద కష్టమే ఉండదు. ఆ డిక్లరేషన్ ఎంప్లాయర్ అనేవాడు ఇవ్వాలి. అవును. అంతేకాదు అతను చేయకపోవచ్చు, అతని టీం మెంబర్స్ ఎవరైనా చేయొచ్చు కదా. కరెక్ట్. ఇతని ఇన్స్టిగేషన్ వల్ల అది ఇతని బలం చూసుకుని వెనకాల ఎవరైనా చేయొచ్చు. సో అటువంటి వాళ్ళ మీద నేను తగిన యాక్షన్ తీసుకుంటా అన్న ఎష్యూరెన్స్ ఎంప్లాయర్ ఎప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పడం అంటే తను మరొకరికి చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పిన వర్షన్ ఏంటంటే దట్ తన మీద అతను దారుణంగా అత్యాచారం చేసి ఒకనొక సందర్భంలో పోక్సో యాక్ట్ కిందకు వచ్చే విధంగా 16 ఏళ్ల వయసులో, ఆ తర్వాత ఇవాల్టి నుంచి నేను నీకు మానసికంగా నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను, నా ధర్మం ఇదే చెప్తోంది కాబట్టి నేను ఇవాళ నుంచి నేను భార్యగా స్వీకరిస్తాను, భార్యాభర్తలని నమ్మబలికే ప్రయత్నం చేయడం. ఇప్పుడు 16 ఏళ్ళకి అలాంటి ఇన్సిడెంట్ అయిందంటే 18 నిండే లోపల ఇంకా చాలాసార్లు అయి ఉంటుందని పరిగణించాలా, లేదంటే అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేదా వన్ ఆఫ్ ఇన్సిడెంట్గా చూస్తున్నా కోర్టు. అంటే సర్కమ్స్టాన్షియలీ చూస్తే, మోస్ట్ లాజికలీ, మోస్ట్ రీజనబుల్లీ చూస్తే వాట్ వుడ్ ద కోర్ట్ కన్క్లూడ్ అండి? ఇక్కడున్న డామినెంట్ పొజిషన్ ఏదైతే ఉందో నిజంగా అటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని అతను అటువంటి కైండ్ ఆఫ్ ప్రామిసెస్, ఎష్యూరెన్సెస్ ఇచ్చి నమ్మబలికి అమ్మాయిని కానీ లొంగ తీసుకుని ఉంటే, దట్ టు వెన్ ద గర్ల్ ఈస్ బిలో 16 years, రైట్? అందుకే సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అతని మీద, రైట్? ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ అఫెన్స్ ఆఫ్ రేప్. అది కంటిన్యూస్ అఫెన్స్ ఆఫ్ రేప్ అంటారు, రైట్? అండ్ అంతేకాకుండా దట్స్ అగ్రివేటెడ్ సెక్షువల్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. సో చెప్పడం అంటే అర్థం ఏంటి, ఈవెన్ వాళ్ళు ఫైల్ చేసిన దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ పాయింట్స్ రాశారు, రైట్? సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ అని. అంటే ఇట్స్ అ కంటిన్యూస్ సెక్షువల్ అసాల్ట్, రేప్. దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు వైఫ్ అనే అమ్మాయి సుమలత గారు, ఆవిడ ఆవేదన ఆవిడది. అంటే ఆవిడ బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని నేను ఆపే ప్రయత్నం చేసే దీనిలో నేను ఇరుక్కుపోయానని ఆవిడ చెప్తున్నారు. బట్ డెఫినెట్లీ ఆ రిలేషన్షిప్ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఎస్, అమ్మాయి ఒప్పుకున్నట్టే ఆవిడ. సో ఇక్కడ ఇష్టపూరితంగా జరిగిన, బలవంతంగా పాష్ కింద జరిగినా కూడా, అదే సెక్షువల్ హరాస్మెంట్ కింద జరిగినా కూడా 18 ఏళ్ళ లోపు అమ్మాయితోటి ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడం ఒఫెన్సే కదా. ఒఫెన్స్, ఖచ్చితంగా ఒఫెన్స్. ఇండైరెక్ట్లీ ద వైఫ్ హ్యాస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ బోర్న్ విట్నెస్ దట్ దిస్ రిలేషన్షిప్ వాజ్ ఆన్. ఇస్ దట్ రైట్ మ్యామ్? ఇప్పుడు పాపం ఆవిడ ప్రయత్నం చేసుకుంటాను తన ఫ్యామిలీని, తన సంసారాన్ని. అంటే ఆవిడకి నిజంగానే అంటే ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ షీజ్ ఇన్ అండి పాపం. బికాజ్ ఆవిడ ఒకవైపు ఆవిడని దుమ్మెత్తి పోస్తారు, బట్ అక్కడ ఆవిడ కూడా విక్టిమే. కరెక్ట్. మరో కోణ నుంచి ఆవిడ విక్టిమే కదా. yes, she is a victim. Yeah. అండ్ ఈ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయకుండా అతన్ని ప్రొటెక్ట్ చేసి అతను సపోర్టివ్గా మాట్లాడుతుంది, ఇంకోవైపు నుంచి దుమ్మెత్తి పోస్తారు. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు మీడియాలో. యా, నేను ఇంత గుచ్చి ఎందుకు అడుగుతున్నానంటే జయంతి మ్యామ్, ఒకటి చట్టాలు ఉంటాయి, చట్టాల ఫ్రేమ్వర్క్లో ఒక హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్, సర్కమ్స్టాన్షియల్గా దాన్ని చూడడం, దాని ఎసెన్స్ ఆఫ్ ఇట్ చూడడం అనేదే గౌరవ న్యాయస్థానాలు చేస్తూ వచ్చి వాళ్ళ వందల వేల కేసులు సాల్వ్ చేస్తూ వచ్చాయి. ఈ క్లిష్టమైన కాంప్లెక్స్ కేసుకి దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచిస్తున్నాను. దీనికి పరిష్కారం నాట్ జస్ట్ నేను ఒక 1 wordలో 1 sentence చెప్పలేను స్వప్న. కాకపోతే ఇది ఇప్పుడు ఇంకా రెడ్రెసల్ లెవెల్కి వచ్చేసింది. అంటే జరిగిన నష్టం జరిగిపోయింది.
సో జరిగిన నష్టాన్ని ఎలాగ తగ్గించుకోవడానికి వీలుంటుంది, ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలి. అంతే. సో నేను మీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మాట్లాడతాను. నేను చెప్పినట్టుగా ఇందాక మనం అనుకున్నట్టుగా దిస్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ సెక్టర్, కరెక్ట్. హైలీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎంతంటే మనం ఒక ఘోరమైన అన్ఆర్గనైజ్ సెక్టర్ అని చెప్తాను నేను, వర్స్ట్ అన్ఆర్గనైజ్ సెక్టర్. సో ఇక్కడ మల్టిపుల్ ఎంప్లాయర్స్ ఉంటారు, మల్టిపుల్ వర్క్ ప్లేసెస్ ఉంటాయి. నేను నా ప్రపోజల్ ఏంటంటే, మీకు మా అనే అన్నీ ఉంటాయి కదా, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మన సొసైటీస్ ఉంటాయి కదా, మానే ఉంటారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వేరు వాళ్ళు మ్యాండేటరీగా మెంబర్షిప్ అది ఇస్తారు కదా. అటువంటి చోట్ల మెంబర్షిప్ ఇచ్చేటప్పుడే దే హ్యావ్ టు ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బిగ్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ ఇండస్ట్రీ, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు మ్యాండేటరీగా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే 2 రకాలుగా ఇవ్వాలి. ఒకటి, నాతో వర్క్ చేయటం సేఫ్ అండ్ సెక్యూర్. రెండోది, నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్ ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా పెడతాను. అది డైరెక్టర్స్ గిల్ట్ అవ్వచ్చు, లేదా ఈ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అవ్వచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, ఎవరైనా సరే అక్కడ మెంబర్షిప్ కావాలంటే దీస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. చాలా బాగుంది మ్యామ్. కానీ అదే ఇది ఎలా ఉందంటే, నేను ఇప్పుడు మామూలుగా సెక్షువల్ కాంటాక్ట్స్ తీసేస్తే 2 పురుషులు వర్క్ చేసే ప్లేస్లో నేను నిన్ను కత్తితో ఎప్పుడు పొడవను, నిన్ను గన్నుతో నేను చంపను అనే చందంగా ఉంది. అంటే ఇట్ ఈస్ అన్ అజ్యూమ్డ్ రెస్పాన్సిబిలిటీ కదండి. ఇప్పుడు మీరు నాతో మంచిగా ఉంటారు, నేను మీతో మంచిగా ఉంటాను, సొసైటీకి ఆల్రెడీ ఉన్న ఫ్రేమ్వర్క్, దాన్ని మళ్ళీ రీట్రేట్ చేసే పరిస్థితికి మనం తెచ్చుకున్నాం అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూసుకోండి. దౌర్భాగ్యం, దారుణం కూడా ఉంది. ఇప్పుడు మీరు స్టూడియోకి వచ్చారు మ్యామ్, అవును, నేను మిమ్మల్ని జయంతి గారు, నేను మిమ్మల్ని కొట్టను, ఇక్కడ మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని కొట్టరు అని నేను మీకు డిక్లరేషన్ ఇచ్చినట్టే ఉంది ఇది ఇంచుమించు. అవును, అంతే కదా. అవును, అది ఒక డీసెంట్ అండ్ ఒక సభ్య సమాజంలో ఇవి అజ్యూమ్డ్ కదండి. అందరికీ కూతుళ్ళు ఉన్నారు, కరెక్ట్. అందరికీ రేపు వాళ్ళ ఆడపిల్లలు బయటకు వెళ్తే, ఇప్పుడు ఎవరెవరైతే పర్పెట్రేటర్స్ ఉంటారో వాళ్ళ ఇళ్లలో అందరికీ చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళ ఆడపిల్ల బయటకు వెళ్ళి ఇంకోటి మీద కన్నేస్తే అనే కనీస ఇంకితం ఎందుకు రాదండి? ఎందుకు రాదంటే, నా వరకు నాది గొప్ప, నాది బెస్ట్, మా వాళ్ళు ఎవరు అలా చేయరు. మనకి ఆ సినిమా ఎవరు, అది ఏంటది, వకీల్ సాబ్ సినిమాలో వాడు ఎవరైతే పర్పిట్రేటర్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లని గురించి కమెంట్ చేసేసరికి ఓపెన్ కోర్ట్ హాల్లో హీ టాక్స్ నాన్ సెన్స్, చాలా ఇరప్ట్ అయిపోతుంటాడు. అదే పక్క ఇంటి ఆడపిల్ల అయితే ఓకే, ఏమైనా మాట్లాడతాను నేను, అదే కదా, ఏమైనా చేసేస్తాను, ఏమైనా అండ్ దే ఆర్ మెంట్ ఫర్ ఇట్ అని మాట్లాడతారు. సో దిస్ ఈస్ ఆల్ నథింగ్ బట్ స్టీరియో టైపింగ్, టైప్ కాస్టింగ్, రైట్. కానీ మ్యామ్, ఇప్పుడు సరే ఇంత రభస జరుగుతుంది, ఈ ఇష్యూ కూడా మనకి ఆల్మోస్ట్ 1 month నుంచి నడుస్తుంది. అవును. ఒక కమిటీ రిపోర్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలో తయారైంది, కానీ అది ఇంతవరకు సబ్మిట్ అయ్యి దానిలో ఏమున్నాయి, ఏం ఫైండింగ్స్ ఉన్నాయి, ఎవరిని ఏ టైంలో వేధించారు, విసిగించారు, ఏమీ అసలు బయటకు రాలేదు. మరి ఇలా ఉంటే, ఇంత సినికల్ సొసైటీలో మనం ఆడపిల్లల్ని, లేడీస్ని బయటకు వచ్చి మాట్లాడండిరా అంటే ఎవరున్నారండి నిలబడడానికి? చాలా మంచి క్వశ్చన్ స్వప్న. ఇన్నిట్లో యాక్చువల్గా నిలబడగలిగేది కోర్ట్స్. నేను ఐ స్ట్రాంగ్లీ వౌచ్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను చాలా కమిటీలో ఉన్నాను అండ్ చాలా అనార్గనైజ్ సెక్టర్స్లో కూడా వెళ్ళి మాట్లాడుతుంటే చేస్తుంటా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవేర్నెస్ తెచ్చుకోండి. మీకు రాకపోతే తెలుసుకోండి, రైట్ పర్సన్ని అప్రోచ్ అయ్యి తెలుసుకోండి, మీకున్న రైట్స్ ఏంటి. మీ గొంతు డెఫినెట్గా నొక్కడానికే ప్రయత్నం చేస్తారు, కానీ చట్టం ఎప్పుడు కూడా, అండ్ ఎస్పెషల్లీ ద కోర్ట్స్ విల్ డెఫినెట్లీ స్టాండ్. ఇనీషియల్గా అది లోన్ జర్నీ అవ్వచ్చు, బట్ డెఫినెట్గా జాయిన్ అవుతారు. రైట్, ఖచ్చితంగా జాయిన్ అవుతారు, డౌటే లేదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే మనకి సోషల్ షేమింగ్ గురించి మాట్లాడతాం. అవును, అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ దట్ ఒక అమ్మాయిని విసిగించి ప్రేమ పేరుతోటో పెళ్లి చేసుకుంటానో ఇలా చేసిన ఒక వ్యక్తి ఇతర అమ్మాయిలతో చాలా సాదాగా ఉండుంటారు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రిహెండ్. అవును, అఫ్కోర్స్ మనం ఎవరం ముద్రలు వేయకూడదు ఎవరి మీద కూడా. సో మరి హ్యాబిచువల్ అఫెండర్స్ని బాడీ షేమ్ కదా, మన పబ్లిక్ షేమింగ్ చేయాలంటే ఇక్కడ విక్టిమ్ కూడా అదే లెవెల్లో పబ్లిక్ షేమ్కి గురవుతుంది. కరెక్ట్. అసలు విక్టిమ్ చాలా లెవెల్స్లో పబ్లిక్ షేమింగ్ గురవుతుంది. విక్టిమ్ ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటేనే మొదలవుతాయి వెనకాల, నిన్నే ఎందుకు అన్నాడు, నీ వెనకాల ఎందుకు పడ్డాడు, మిగతా అంతమంది ఉండగా నీ వైపు ఎందుకు చూశాడు, నువ్వేం తప్పు చేశావు, ఫస్ట్ ఇక్కడ నుంచే క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. బట్ ఒక పర్టికులర్ దీని కింద కోర్టుని ఆశ్రయించి నా గురించి మాట్లాడకూడదు అని ఒక స్టే తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కదండి. తప్పకుండా, ఎస్. ఎందుకంటే చట్టం, మా సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్లోనే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలని ఖచ్చితంగా ఉంది. అది మెయింటైన్ చేయని ఎవరికైనా సరే దే ఆర్ పనిషబుల్. కరెక్ట్. సో ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అది మీ ఈ అనార్గనైజ్ సెక్టర్లో కూడా తెచ్చుకోవచ్చు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
మాట్లాడడానికి లేదు, మాట్లాడితే పనిషబుల్ అని తెచ్చుకోవచ్చు కోర్టు నుంచి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మ్యామ్ దట్ ఎప్పుడు గళమెత్తి ఒక స్త్రీ వచ్చి బయటికి మాట్లాడినా కూడా తననే ఆడిపోసుకున్న సమాజంలో అవును. పరిష్కారం లేక లిటరలీ ఒక గాడిదాగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ మీ టూ క్యాంపెయిన్లో చాలా పెద్ద పెద్ద సీనియర్ పీపుల్ పేర్లు బయటకు వచ్చాయి. ఇంతవరకు ఎవరికి తెలియదు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అది ప్రూవ్ అయిందా లేదా, ఇస్ ఇట్ నాట్ ద సిస్టమ్స్ రెస్పాన్సిబిలిటీ టు అదే మీ టూ మూమెంట్లో ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు కోర్ట్స్ అప్రోచ్ అవ్వలేదు. ఇట్ వాజ్ లైక్ ఎ మూమెంట్. అందరూ బయటకు వచ్చి మాట్లాడడం తప్పిస్తే ప్రాపర్గా ఒక కంప్లైంట్ అనేది రాసి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి నిన్నున్నాయి స్వప్న లేవు. కరెక్ట్ లేవు. సో లేనప్పుడు పోలీసులు ఏ బేసిస్ మీద వచ్చి అరెస్ట్ చేస్తారు, లేదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఏ బేసిస్ మీద వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మనం విక్టిమ్ అయిన అనుకున్నప్పుడు మనం వీ హ్యావ్ టు గో అండ్ ఫైల్ ద కంప్లైంట్. అది సిస్టమ్, అది ప్రాసెస్. అది రైట్. మీడియాలో రావడం ఒక ఎత్తు, మనం కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడం ఒక ఎత్తు. సో కోర్ట్స్ని అప్రోచ్ అవ్వాలి, అప్పుడే కదా పనిష్మెంట్ అనేది పడేది. కరెక్ట్. లేదు అంటే ఈ పబ్లిక్ షేమింగ్ అనో లేదా బాయ్కాట్ అనో ఇది స్టార్ట్ చేయాలి, బ్యాన్ చేయడం అనో ఇది స్టార్ట్ చేయాలి. ఇది ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ లైక్ మా ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే ఈ డైరెక్టర్స్ గిల్డ్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ కానీ, వీళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి. క్రిమినల్ సైకాలజీ ఫర్ ఎగ్జాంపుల్లో అంటే క్రిమినల్ సైకాలజీ వింగ్ ఒకటి పెట్టి ఎవరెవరైతే అఫెండర్స్గా, రేపిస్ట్గా లేదు ఇతర కాంటెక్స్ట్లో ప్రూవ్ అయ్యారో వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి తెలుసుకోవడం అవసరం. నువ్వు ఏమనుకుని క్రైమ్ చేశావు, ఎవరికి దొరకనులే అనా, లేదు దొరికినా కూడా ఏముందిలే మేనేజ్ చేసేసుకోవచ్చు, నాకు కనెక్షన్స్ ఉన్నాయనా, లేకపోతే నిజంగా నాకు అమ్మాయి అలా కనిపించింది, అలా అవైలబుల్గా కనిపించిందనా, ఏమిటి అని చెప్పి, బికాజ్ దట్ విల్ డిక్టేట్ రేపటి అబ్బాయిలని ఎలా పెంచాలి, ఏం చెప్పి పెంచాలని చెప్పి. ఇవన్నీ కాదు స్వప్న, ఐ జస్ట్ డోంట్ కేర్. ఆడది ఒక విలాస వస్తువుగా చూడబడిన రోజులు ఇది జరుగుతుంది. షీస్ జస్ట్ ఫర్ టైం పాస్. ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో, ఎన్ని మూవీస్లో గర్ల్ని నిజంగా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ చూపిస్తున్నారు. అదే ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 హార్డ్లీ 1 or 2 అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ అటువంటి మూవీస్ చేసినాక మన దగ్గరే ఉన్నారు. తర్వాత ఏ హీరో పక్కన రావండి. అదొక పెద్ద ఇప్పుడు చూసాం కదా, ఈ అమ్మాయి కూడా నోరు మూసుకోవడానికి కారణం ఇన్నేళ్ళు ఏంటంటే అదే మళ్ళీ తనకు అవకాశాలు రావు, వర్క్ రాదు, తను దీన్ని నమ్ముకుంది కాబట్టి మధ్యలో దానికి ఒక ప్రేమ అనే ఒక ముసుగు కూడా వేసి నేను నీకు భర్త లాంటి వాడిని, నువ్వు నాకు భార్య లాంటి వ్యక్తి అని కనుక చెప్పుంటే, అంటే ఇది రిపోర్టెడ్ టు సంబడి అండ్ సంబడి పుట్ ఆన్ రికార్డ్. సో ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్, బట్ అలా చెప్పినట్టుగా తెలిసింది కాబట్టి మనకి అలా కానీ జరుగుంటే అది ఇంకా కూడా మ్యానిపులేషన్ కూడా. డెఫినెట్లీ మ్యానిపులేషన్. అసలు ఇవన్నీ కాదు స్వప్న, ఎవరైతే అతను వెనకేసుకొస్తున్నారు చూసావా సోకాల్డ్ పెద్దవాళ్ళు, వాళ్ళని పట్టుకుని తన్నాలి ముందు, వాళ్ళని ముందు బయటికి తీసుకురావాలి. ఏ బేసిస్ మీద అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యామిలీస్ అంటే ఎందుకంటే ఇన్ ఆల్ ఫేర్నెస్ మ్యామ్, ఇంతవరకు అది ప్రూవెన్ కాదు కాబట్టి అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ డీమ్డ్ ఇన్నోసెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అంటాం కాబట్టి ఇది చట్టపరంగా శిక్ష పడలేదు, అతను దోషిగా ఉండలేదు కానీ నిందితుడు మాత్రమే అంటున్నారు. అంతవరకు ఉంటే పర్వాలా, కానీ దానికోసం అని అతని మీద ఆ పర్టికులర్ క్రైమ్ ప్రూవ్ కాకుండా ఉండటానికి ఎవిడెన్స్లు తుడిపేసేసి, మేనేజ్ చేసేసి, మ్యానిపులేట్ చేసేసి ఇవన్నీ చేయడానికి రెడీ అయితే మాత్రం ఖచ్చితంగా గాడిదలను తిట్టాలి మనం అంతే. కానీ అదే అమ్మాయిలు నిజంగా ఆడపిల్లలకి రక్షణగా నిలవాలంటే ఇంకేం చేయాలి జయంతి గారు చెప్పండి. ఫస్ట్ లాట్ ఆఫ్ యూనిటీ అనేది ఉండాలి స్వప్న. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజున చూడు, అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్న వాళ్ళు మగవాళ్ళు కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నా, ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయి కదా మ్యామ్, ఖచ్చితంగా ఉంటాయి. అంటే కొరియోగ్రఫీలోనే ప్రొఫెషనల్ జెలసీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, బయటకు వచ్చి మాట్లాడి తగిలితే తగిలిందిలే ఒక దెబ్బ అని. ఎగ్జాక్ట్లీ. అండ్ అమ్మాయి ఇద్దరిలో కలిసి అమ్మాయి వల్నరబుల్. అవును, షీస్ జస్ట్ స్టార్టెడ్ హర్ కెరియర్. అతను ఆల్రెడీ సోకాల్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇది అంటే మనం ఈ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటున్నాం కూడా చెప్తున్నాను. సో అటువంటి చోట ఆ అమ్మాయికి అన్లెస్ ఎవ్రీబడి స్టాండ్ టుగెదర్, ఇదే నాకు జరిగితే ఎలాగ రేపు ఎవరొచ్చి నిలబడతారు, ఎవరైనా నిలబడాలంటే నాకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి కదా. అవును, ఎల్లకాలో నేను అదేంటది కాంప్రమైజ్ కాలేం కదా. అవును. సో వన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో టైంలో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నాకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. కాబట్టి లెట్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వాంటెడ్. అండ్ పీపుల్ ఆర్ బిజీ యాక్చువల్లీ దీనికి హెడ్డింగ్లు పెట్టుకుంటూ, ఇది రిలేషన్షిప్పా, ఇది అఫైరా, ఇది లవ్ జిహాదా, ఇది కాస్టింగ్ కౌచా, ఇది ఇంకోటి ఏదో సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసా,
దీని హెడ్డింగ్ పెట్టుకుని పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ అమ్మాయి ఎమోషనల్గా ఎంత సఫర్ అయి ఉంటుంది ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఏ పాయింట్కి పుష్ చేయబడి తను చివరికి వచ్చేసి ఇంకా నా వల్ల కాదన్నప్పుడు గొంతు విప్పింది. కరెక్ట్. బట్ అఫ్ కోర్స్ గౌరవ కోర్టు పరిధిలో ఉందండి. కోర్టులు తప్పకుండా న్యాయం చేస్తాయని నమ్ముతున్నాం జయంతి గారు. డెఫినెట్లీ అండి. నేను అందరికీ చెప్పేది అదే, మీరు కోర్ట్స్ మీద నమ్మకం ఉంచండి. మీకు నిజంగా అన్యాయం జరిగితే, ఇటువంటి హెరాస్మెంట్లు కానీ సఫర్ అవుతుంటే, దయచేసి మీరు ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటే మీరు మీ ఐసీ కమిటీకి అప్రోచ్ అవ్వండి. అండ్ మీరు అన్ఆర్గనైజ్ సెక్టర్లో కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అది పోలీస్ కంప్లైంట్లు, పోలీసులు కూడా సెన్సిటైజ్ అయ్యి, పోలీసులు కూడా నువ్వేం చేసావు, నువ్వేం బట్టలు వేసుకొచ్చావు, ఇలా చూసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు అది యాక్చువల్లీ చాలా మటుకు తగ్గింది స్వప్న. నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్తల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉండేది అది. నీ తప్పు లేకుండా వాడేం చేశాడు, చూద్దాంలే. సపోజ్ అతను ఏమన్నా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉంటే ముందు వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరో మీ మీద కంప్లైంట్కి వచ్చింది, వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు వాళ్ళు. తర్వాత చూద్దాం, కూర్చోపెట్టేసి అలాగా. కానీ ఇప్పుడు కోర్ట్స్ ఆర్ కమింగ్ డౌన్ వెరీ వెరీ హెవీలీ. అవును. అందుకని పోలీసులు కూడా చాలా చాలా కేర్ఫుల్గా, కాషియస్గా, బాధ్యతగా, మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సిటివ్గా వర్క్ చేస్తున్నారు. అవును. అట్లీస్ట్ ఇంతకుముందు నేను ప్రాక్టీస్కి వచ్చిన 25 years బ్యాక్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 ఎక్కువగా అటువంటి కేసెస్ ఉండేవి. 9 cases పోలీసులు రఫ్గా హ్యాండిల్ చేసినవి ఉండేవి. ఇప్పుడు చాలా మటుకు తగ్గి 1-2కి వచ్చింది. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, న్యాయం జరిగింది, ధర్మం వర్ధిల్లింది అని చెప్పడానికి ఇలాంటి కేసెస్లో ఏమేమి జరగాలి? శిక్ష పడ్డం, ఇంకేమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి? న్యాయం జరిగిన శిక్ష పట్టడం అనేది లాస్ట్ వరకు వస్తుంది స్వప్న. ముందు అసలు ప్రివెన్షన్ ఎందుకు వర్క్ చేయరు? నేను ఇందాక చెప్పాను చూసారా, మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి అది అని. అదేంటంటే మనం ఇస్తున్న కమిట్మెంట్. దరిద్రం ఏంటంటే ఈ పర్టికులర్ ఎంటైర్ యాక్ట్ పర్పిట్రేటర్స్కి అగేన్స్ట్గా ఫైల్ అయిన యాక్ట్ ఇది, ఇనాక్ట్ అయిన చట్టం ఇది. సెక్షువల్ హారాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రెడ్రెసల్. సో ఫస్ట్ రెడ్రెసల్ వరకు ఎందుకు వెళ్ళాలి? అసలు నీకు నీ మీద కంప్లైంట్ వరకు ఎందుకు వెళ్ళాలి? వై డోంట్ యూ బీ మోర్ సెన్సిటివ్? రైట్. అండ్ ఎంప్లాయర్ కూడా ఓకే, ఐ విల్ ఎన్ష్యూర్ దిస్ వర్క్ ప్లేస్ ఇస్ సేఫ్ ప్లేస్ టు వర్క్. నేనేం డెమన్ని కాదు, నేనేం దెయ్యాన్ని, భూతాన్ని, రాక్షసుని కాదు, భయపడక్కర్లేదు. నా దగ్గర ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటావు. నాతో వర్క్ చేస్తే, నా వర్క్ ప్లేస్లో నువ్వు ఉన్నావు అంటే, నా ప్రాజెక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావంటే ఖచ్చితంగా మెన్ష్యూరింగ్. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు స్వప్న కొంతమంది. అవును, ఖచ్చితంగా ఉన్నారు. నేను కొంతమంది ఇవి చూశాను, పేరు తీసుకొచ్చామని చెప్తాను. కృష్ణారెడ్డి గారు, ఆయన విమెన్ని చాలా గౌరవప్రదంగా చూసి పంపిస్తారు అన్నది ఆయనే చెప్పుకున్నారు. ఎలాగా చీరలు పెట్టి, బొట్టు పెట్టి, అండ్ ద వే హీ క్యారెక్టరైజెస్ ద గర్ల్ ఇన్ హిస్ ఫిల్మ్స్. సో అటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ వెధవలే కాదు కదా. సో నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ప్రివెన్షన్. లెట్స్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ప్రివెన్షన్. అట్లీస్ట్ నౌ లెట్ us స్టార్ట్. ఇంతవరకు చండాలం జరిగింది, బట్ అట్లీస్ట్ నౌ ప్రక్షాళన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. తర్వాత ప్రొహిబిషన్, ఒక పాలసీ పెట్టుకోండి. పాలసీ కిందే సెల్ఫ్ డిక్లరేషన్. తప్పే ఉంది? అంతేగా. నా ఇంట్లో ఆడపిల్ల ఉంది, నీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది. నా ఇంట్లో ఆడపిల్ల ఎంతో, నీ ఇంట్లో ఆడపిల్ల కూడా నాకు అంతే. మనం ఇస్తున్న డిక్లరేషన్ అదే. నా ఇంట్లో నా ఆడపిల్ల నాకు ఎంత అపురూపమో, నీ ఇంటి నుంచి వచ్చి బయటకు వచ్చి వర్క్ చేసిన ఆడపిల్ల కూడా అంతే అపురూపం నాకు. అపురూపం. ఆడపిల్లలు కూడా వాళ్ళంత అపురూపం ఫీల్ అవ్వడానికి కూడా మనం చర్యలు తీసుకోవాలండి. డెఫినెట్గా. ఎందుకంటే వల్నరబుల్గా విక్టిమ్ బిహేవియర్ ఉండే ఆడపిల్లలకి టిపికలీ చిన్నప్పటి నుంచి వాతావరణంలో సామాజిక ఒత్తిళ్లు, డిస్టర్బ్డ్ ఫ్యామిలీతో పాటు సామాజికంగా యూ డోంట్ మ్యాటర్, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్ ఇవ్వబడింది. కాబట్టి దే డోంట్ నో హౌ టు టేక్ దెమ్ సెల్ఫ్ సీరియస్లీ అండ్ హౌ టు, ఈ ఉద్యోగం లేకపోతే పర్లేదు, నేను ఏదో బతుకుతాను, నాకు మార్గం వస్తుందనే ఒక ఆత్మవిశ్వాసం పెట్టుకోవాలి. ఇతను కాకపోతే ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఆ గ్రూమింగ్ అండ్ ఇది కూడా ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలకి, అన్ని క్రాఫ్ట్స్లో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. జయంతి గారు, నేను యాక్చువల్లీ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను స్వప్న. ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు అంటే, దిస్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్, ఐ స్టిల్ కంటిన్యూ టు వర్క్ అండ్ ఎన్ష్యూర్ దట్ నా వర్క్ ప్లేస్ ఇస్ సేఫ్ ప్లేస్ టు వర్క్. అంతే. దానికి తగ్గట్టుగా టఫ్ అవ్వండి, స్ట్రాంగ్ అవ్వండి. అవసరమైతే లాగి ఒకటి కొట్టడానికి కూడా రెడీగా ఉండండి. రైట్. అది మీకు ఇంతవరకు ఎవరు చెప్పుండకపోవచ్చేమో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. అవును. ఒక పరిధి దాటి లోపలికి ఆ లిమిట్స్ అనేది దాటి వస్తే కనుక, వెన్ యూ సే నో, స్టిల్ దే సంబడి ఎంక్రోచెస్ అట్ లిమిట్, అది ఖచ్చితంగా మీ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ని వాడుకోండి. అది. వీటితో పాటు ప్రెడేటరీ బిహేవియర్ ఒక మగవాడిలో ఉంటే, అతనితో కలిసి వర్క్ చేసేటప్పుడు ఐసోలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళకపోవడం,
ఇటువంటి సహజమైన జాగ్రత్తలు తీసుకోవడం, యుక్తిని యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి ఎస్. ఆడపిల్లలు. దాంతోపాటు మీకు ఆకై అని మనకి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక యాప్ ఇచ్చింది. హాక్ HAWK హాకై EYE వెరీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ యాప్ అది. అది మీ అందరి యాప్ మీ మొబైల్స్లో పెట్టుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీరు అనుకోని విధంగా ఏదైనా సెక్లూడెడ్ ప్లేసెస్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా యాప్ని వాడండి. పోలీస్ విల్ కమ్ బ్యాక్ టు యూ, విల్ అప్రోచ్ విత్ ఇన్ నో టైం. రైట్. జయంతి గారు, చాలా ఎన్లైటనింగ్ అండ్ వెరీ బోల్డ్ ఓపెన్ డిస్కషన్ మీతోటి ఇవాళ. తప్పకుండా ఇది తరచూ ఇలాంటి డిస్కషన్స్ మనం చేయాలి. ముఖ్యంగా అంటే బయట జరిగే చట్టాలు ఇవన్నీ అవి వాటి పని అవి చేసుకుంటున్నా కూడా ఆడపిల్లలు కూడా తమ రక్షణ కోసం వాళ్ళు పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే స్వప్న.